ఇవాళ ఒక్కనాడు ఆగుండ్రు జర, రేపు ఈ టైంకు క్యాండిడేట్లు ఎవరు, కంగు తిన్నది ఎవరు అనేది సీదా సాఫ్ తెలిసిపోతాయి. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ల లిస్టు హైదరాబాద్కు చేరి హంగామా చేస్తుంది. ఏమో అసెంబ్లీ లిస్ట్ అప్పుడే అలుగుడు గులుగుడు షానుండే, ఎంపీ లిస్టుకు అంత ఉండకపోవచ్చు, కానీ కొంత లొల్లి అయితే జరుగుతుందేమో అనిపిస్తుంది. అసలు ఆ లొల్లి పంచాదేందో తెలుసుకుందామా? రేవంత్ సారు మళ్ళోసారి పోయి రావాలే హస్తినకు అనవలసి వచ్చేటట్టే ఉంది. ఎందుకంటే రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉందట. రేవంత్ సార్ ఢిల్లీకి పోయి ఎన్నింటికి ఫ్రీ అవుతాడో అని కాంగ్రెస్ లీడర్లు ఒక్క తిరిగే ఎదురు చూస్తుండట. ఎందుకంటే రేపే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అని అంటున్నారు. టికెట్ల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి అప్పుడే టెన్షన్ అవుతుందట. ఇంకో అస్సలు కిరాక్ ముచ్చట ఏందంటే రాహుల్ గాంధీ సార్ ను ఈసారి తెలంగాణలోకెళ్లే పోటీ చేయిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మొదలు సోనియా మేడం ని ఈడికెంచే పోటీకి దింపాలని అనుకున్నారు, కానీ ఆమె కొన్ని కారణాలు చెప్పి రాజస్థాన్ కెళ్లి రాజ్యసభకు పోయింది. సోనియా మేడం పోటీ చేయలేకపోయింది, గానీ రాహుల్ సార్ ఓకే చెప్తుండొచ్చు అనే ఆశ పెద్ద లీడర్లలా కనబడుతుంది. ఏమో రాహుల్ సార్ మనసులో ఏముందో గానీ కడమ క్యాండిడేట్లు ఎవరు అనే టెన్షన్ అయితే ఎక్కువైపోయిందట లీడర్లకు. చూడాలి మరి సెలక్షన్లు ఇంకా రేవంత్ సార్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రని అయితే తెలిసిపోతుంది. మరి ఎవరికి ఇస్తారో, లిస్ట్ లో ఎవరి పేర్లుంటాయో అప్పటిదాకా ఎదురు చూసుడే. ఇక ఇదిట్లుంటే లోక్సభ ఎలక్షన్లల్లా తప్పకుండా నాగర్ కర్నూలు టికెట్ ఇయ్యాలని హైకమాండ్ కాడ అర్జీ పెట్టుకున్న ఆడనే మకామేసిండట మల్లు రవి సారు. ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గే సార్ ను, కేసీ వేణుగోపాల్ సార్ ను కలిసి మ్యాటర్ అంతా చెప్పేసిండట. రేవంత్ సార్ కూడా మల్లు రవి సార్ కి ఇయ్యాలనే అంటుండట. చూడాలి మరి టికెట్ల ముచ్చట, ఇసొంటి సీనియర్ల పరిస్థితి ఏమైతుందో.